So, hello guys, na Paradhe మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈ సంవత్సరంది మన లాస్ట్ వీడియో అంటే మన 2023ది లాస్ట్ వీడియోస్. అందుకని స్పెషల్లీ మీకోసం ఈరోజు ఒక మంచి ఫేస్ క్యామ్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీలో చాలామంది అడిగినారన్న హెల్త్ ఎట్లుందని. సో ఇప్పుడు చూడొచ్చు మేము ముందే ఉన్నాను అంటే కొంచెం బాగానే ఉన్నాను. అండ్ బాస్ అంతేకాదు ఈరోజు ఈ వీడియోలో నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటే ఈ సంవత్సరంది మన లాస్ట్ వీడియో. సో అందుకని నేను స్పెషల్లీ మన రెస్టల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడడానికి ఫేస్ క్యామ్తో వచ్చినాను. సో మనం ఈరోజు అంటే ఈ వీడియోలో మనం కొంచెం మాట్లాడదాము. కానీ చాలామంది ఏంటంటే ఓన్లీ అప్డేట్స్ కోసమే రూమర్స్ అప్డేట్స్ కోసమే ఈ వీడియో క్లిక్ చేస్తారు. సో అందుకని ఎవరెవరు అంటే ఓన్లీ అప్డేట్స్ కోసం వచ్చినారు అంటే మీరు ఒకవేళ మీరు లాస్ట్ వరకు ఉండొచ్చు. బట్ నేను ఫస్ట్ మీ అందరికీ మన అప్డేట్ చెప్పేస్తాను. రూమర్స్ అంటే చాలా మంచి మంచి రూమర్స్ చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో. సో ఫస్ట్ నేను అప్డేట్స్ కవర్ చేస్తాను అండ్ దాని తర్వాత మనం కొంచెం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ గురించి. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మన కొత్త సంవత్సరంలో కాబోయే అంటే ఇప్పుడు నెక్స్ట్ రా మన Day 1 రా. అండ్ ఈ Day 1 రాలో అంట ఒక ఫార్మర్ WWE ఛాంపియన్ రిటర్న్ చేశాడంట. అండ్ ఈ రూమర్స్ అంటే ఫస్ట్ ఏమైందంటే కొన్ని సోర్స్ అంటే స్పెషల్లీ మన ఫైట్ఫుల్ వాళ్ళు అంటే ఈ రూమర్ ఇచ్చినారనమాట. అంటే మన ఈ రాల్ అంటే Day 1 రాలో ఒక ఫార్మర్ WWE ఛాంపియన్ వస్తున్నాడని ఈ రూమర్ వచ్చింది. ఈ రూమర్ రాంగ్ అని చూడండి రూమర్స్ అన్నప్పుడు చాలా రూమర్స్ వస్తాయి. ఓకే, కానీ అన్ని రూమర్స్ పైన మన గేమ్ Triple H మాత్రమైతే రిప్లై అంటే రియాక్షన్ ఇయ్యారు కదా. సో రీసెంట్లీ ఏమైందంటే మన గేమ్ Triple H ఈ రూమర్ పైన అంటే Day 1 రాలో అంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో ఒక ఫార్మర్ WWE ఛాంపియన్ వస్తున్నాడని ఇలాంటి రూమర్ వచ్చింది కదా. సో ఈ రూమర్ పైన స్వయంగా మన గేమ్ Triple H రిప్లై అంటే రియాక్షన్ ఇచ్చినారు. సో రియాక్షన్ ఏంటంటే నేను చెప్పాను అంటే ఇప్పుడు అంటే మన Triple H ఏమని చెప్పినారంటే నాకు తెలీదు అంటే మేబీ ఈ రూమర్ నిజం కావచ్చు లేదంటే ఇది రాంగ్వి కావచ్చు అని మన గేమ్ Triple H చెప్పినారు. అంటే మీరు ఒకటి గమనిస్తున్నారా అంటే మామూలుగా Triple H ఈ రూమర్స్ పైన ఎప్పుడు రియాక్షన్ ఇయ్యరు. బట్ రియాక్షన్ ఇచ్చినారంటే ఎక్కడనో ఈ రూమర్ నిజం అనే మాట. అంటే ఇప్పుడు Day 1 రా అంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో ఒక ఫార్మర్ WWE ఛాంపియన్ రిటర్న్ చేయబోతున్నాడు. అండ్ ఇప్పుడు ఆ ఫార్మర్ WWE ఛాంపియన్ ఎవరు అంటే ఇప్పుడు రిటర్న్ చేయబోయే సూపర్ స్టార్ కంపల్సరీ మన WWEలో ఛాంపియన్షిప్ గెలిచాడు అనమాట. సో అందుకని ఒక ఫార్మర్ WWE ఛాంపియన్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆ ఫార్మర్ WWE ఛాంపియన్ ఎవరు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నరా లేదంటే బటిస్టానా? ఎందుకంటే బటిస్టా పైన అయితే నేను నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా రూమర్స్ వస్తున్నాయి బాస్. అంటే మన బటిస్టా వస్తారు అంటే ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో అంటే ఈసారి రెసల్మేనియా హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అవుతారు మన బటిస్టా అని ఇలాంటి రూమర్స్ ఇప్పటి నుంచి కాదు చాలా అంటే చాలా ఎక్కువ రూమర్స్ వస్తున్నాయన్నమాట. అంటే మన బటిస్టా వస్తారు అండ్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అవుతారు అని ఇలాంటి రూమర్స్ చాలా ఉన్నాయి. సో అందుకని బటిస్టా పేరు వస్తుంది. సో బటిస్టానా లేదంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నరా అని చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ ఒక్క పేరు చాలామంది మర్చిపోతున్నారు. అండ్ ఆ పేరు ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు మన బిగీ. ఎస్ గాయస్ మన బిగీ మన ఫార్మర్ WWE ఛాంపియన్. అండ్ బిగీకి అంటే మన WWE ఎందుకు అనిపిస్తలేదు అంటే బిగీ ఇంజురీ అంటే నెక్ ప్రాబ్లం కదా. నెక్ ఇంజురీ అంటే మా రెస్లర్స్ కోసం మామూలు మాట కాదు. అంటే అలా కాలు చేతులు పడిపోతే అలా కెరియర్ ఎండ్ అయిపోతుంది. సో ఆ లెవెల్ అనే మాట అంటే ఆ నెక్ ఇంజురీ అంటే మామూలు మాట కాదు. సో అలాంటి నెక్ ఇంజురీతో రీకవర్ అయ్యి వస్తున్నాడు అంటే మేబీ అందుకనే ఫార్మర్ WWE ఛాంపియన్ కొంచెం హైప్ చేసి మరి మనం రిటర్న్ చేపిస్తున్నాం అనుకుంటా మా WWE. సో కానీ మన బిగీ కావచ్చు లేదంటే మన బటిస్టా కావచ్చు లేదంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్వి కావచ్చు లేదంటే మన ఉమెన్ సూపర్ స్టార్వి కావచ్చు. లైక్ ఇప్పుడు ఫార్మర్ WWE ఛాంపియన్ అంటే ఫార్మర్ WWE ఉమెన్స్ ఛాంపియన్వి కావచ్చు కదా. అంటే కానీ ఏమైనా కావచ్చు. సో మెయిన్ ఏంటంటే మన బటిస్టా బ్రాక్ లెస్నర్ అండ్ బిగీ పేరు అంటే బిగీవి కావచ్చు నేను అనుకుంటున్నాను. సో చాలా ఉన్నాయన్నమాట అంటే చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. సో ఎవరు వచ్చినా ఏంది అంటే మనకి మాత్రం ఒక మంచి సూపర్ స్టార్ రిటర్న్ చేస్తే మనకి చాలా అదే. ఎందుకంటే ఈ మధ్యలో చాలా సూపర్ స్టార్ రిటర్న్ చేసినారు. అండ్ ఇప్పుడు ఒక ఫార్మర్ అన్నప్పుడు మేబీ అంటే ఇప్పుడు చాలా సూపర్ స్టార్ లెజెండ్ సూపర్ స్టార్ చాలా ఉన్నారు. సో ఇప్పుడు ఆ లెజెండ్ సూపర్ స్టారా లేదంటే మన బిగియా బటిస్టానా బ్రాకా అది మనకి ఇప్పుడు నెక్స్ట్ రాలోనే తెలిసిపోతుంది. సో అందుకని ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే ఆ ఫార్మర్ WWE ఛాంపియన్ ఎవరు ఈ రాలో ఇప్పుడు ఎవరు వస్తున్నారు మీకేమనిపిస్తుందో చూద్దాం. మీ ప్రిడిక్షన్ చూద్దాం. అంటే మీరు కామెంట్ చేయండి అంటే చూద్దాం ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారో. సో మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఆ WWE 2K24 గేమ్ కవర్ సూపర్ స్టార్ గురించి. గాయస్ నేను మందికి ఇంతకుముందే అంటే కవర్ సూపర్ స్టార్ మేబీ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్వి కావచ్చు అని చెప్పినాను, కానీ ఇప్పుడు ఇంకో పేరు వస్తుందన్నమాట. అంటే వారం నుంచి ఒక పేరు చాలా ఎక్కువ వినపడుతుంది. అండ్ ఆ పేరు ఇంకేదో కాదు, కోడీ రోడ్స్ అంట. ఎస్ గాయస్, ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్వి మన 2K24 గేమ్ కవర్ సూపర్ స్టార్ కావచ్చు. అంటే ఇప్పుడు 2K అంటే ఇప్పుడు గేమ్ కవర్ సూపర్ స్టార్ అంటే నిజంగా చాలా పెద్ద మాట అనమాట అది. సో ఇప్పుడు ఈ 2K24 గేమ్ అని ఇప్పుడు మార్చ్ వరకు వచ్చేస్తుంది. సో ఆ 2K24 గేమ్కి కవర్ సూపర్ స్టార్ మేబీ కోడీ రోడ్స్వి కావచ్చు అంట. అంటే మీరు చెప్పండి, అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఉంటే మంచిగా ఉంటుందా, లేదంటే మన కోడీ రోడ్స్ ఈ గేమ్కి 2K24 గేమ్కి కవర్ సూపర్ స్టార్ అయితే మంచిగా ఉంటుందా, లేదంటే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ రోమన్ రేన్స్ కవర్ సూపర్ స్టార్ ఉంటే మంచిగా ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సీఎం పంక్ వైఫ్ అంటే మన ఏజే లీ గురించి. అండ్ ఇప్పుడు సీఎం పంక్ వైఫ్ అని ఎందుకు చెప్పినా అంటే చూడండి, ఇప్పుడు అంటే చాలామంది అంటే నా లెక్క చాలామంది చాలా సంవత్సరాలు చూస్తున్నారు. బట్ చాలామంది ఏంటంటే ఇప్పుడు WWE అంటే 2-3 సంవత్సరాలు చూడడం స్టార్ట్ చేసినారు. సో వాళ్ళకి ఏజే లీ అంటే ఎవరు తెలియదు కదా. సో అందుకే సీఎం పంక్ వైఫ్ అని మెన్షన్ చేశాను అనమాట. సో మన ఏజే లీ తొందరలోనే మా WWEలో రిటర్న్ చేయొచ్చు. అండ్ సీఎం పంక్ WWE వదిలేయంగానే మన ఏజే లీ వదిలేసింది. అండ్ ఎందుకు మీద చాలా బాగా తెలుసు అనమాట. సో ఇప్పుడు మన సీఎం పంక్ వచ్చేసినారు మా WWEలో. అండ్ రీసెంట్లీ మన ఏజే లీ అంటే రెస్లింగ్ బూట్స్ది ఒక ఫోటో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసింది మన ఏజే లీ. సో అందుకే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ మన ఏజే లీ ట్రైనింగ్ చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో అంటే ఆల్రెడీ స్టోరీస్లో పెట్టింది. అండ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. సో అంత మంచిగా ఉంటే మన ఏజే లీ రిటర్న్ చేయొచ్చు. అండ్ రిటర్న్ ప్లేస్ మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్వి కావచ్చు. అండ్ నిజం చెప్పాలంటే ఏజే లీ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఏజే లీ మామూలు సూపర్ స్టార్ లేకుండే చాలా జబర్దస్త్ పేరు సంపాదించి ఒకప్పుడు మొత్తం WWE ఊపి పడేసింది. ఎందుకు మీకు చాలా బాగా తెలుసు. చాలా సూపర్ స్టార్స్ మనం చాలా యాంగిల్స్ మనం చూడడానికి వచ్చినాయి మన ఏజే లీది. అంటే చాలా స్టోరీస్లో ఇన్వాల్వ్ అయిపోతుండే అనమాట. మామూలు సూపర్ స్టార్ కాదు, చాలా జబర్దస్త్ ఒకప్పుడు మన అందరికీ ఎంటర్టైన్ చేసింది మన ఏజే లీ. సో అందుకే ఇప్పుడు చాలామంది సీఎం పంక్ వచ్చేసినాడు కదా. సో ఇప్పుడు ఏజే లీ వస్తే మంచిగా ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు బాస్. అండ్ రిటర్న్ల గురించి మాట్లాడితే రీసెంట్లీ నేను మీ అందరికీ మన సాషా బ్యాంక్స్ రావచ్చు WWEతో డీల్ డన్ అయిపోయిందని ఇలాంటి రూమర్స్ వచ్చినాయని నేను అందరికి చెప్పినాను. కానీ ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే ఇంకా డీల్ డన్ కాలేదు. అంటే ఇలా మధ్యలో డీల్ అయింది, బట్ ఎక్కడున్నా అది అంటే అది ఫిక్స్ కావాలంటే మొత్తం ఫెయిల్ అయిపోయింది అనమాట. అంటే వీళ్ళు మాట్లాడింది అంటే WWE అండ్ సాషా బ్యాంక్స్ వీళ్ళు కలిసి మాట్లాడినారు, బట్ ఎక్కడున్నా డీల్ కాలేదు, ఆ డీల్ ఫెయిల్ అయిపోయింది. అండ్ సాషా బ్యాంక్స్ మేబీ వేరే రెస్లింగ్ కంపెనీలో కనిపించచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. చూడండి సీఎం పంక్ టైంలో మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి, బట్ సీఎం పంక్ వచ్చినారు. కోడీ రోడ్స్ టైంలో మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి, బట్ మాకు కోడీ రోడ్స్ వచ్చినారు. సో ఇప్పుడు మన సాషా బ్యాంక్స్ వస్తే మంచిదే. కానీ సాషా బ్యాంక్స్ WWEకి అంటే ఒకటిసారి అంటే వాకౌట్ చేసి అంటే బ్యాక్ స్టేజ్ ఒకటిసారి వెళ్ళిపోయింది, చాలా కోపంలో వెళ్ళిపోయింది కదా. సో అందుకని ఛాన్సెస్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. బట్ సాషా బ్యాంక్స్ రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మీ ప్రకారం మన సాషా బ్యాంక్స్ మన WWEలో వస్తుందా, లేదంటే వేరే రెస్లింగ్ కంపెనీ లేదా, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రీసెంట్లీ జరిగిన స్మాక్ డౌన్ గురించి. అంటే రీసెంట్లీ స్మాక్ డౌన్ మనకి లైవ్ రాలేదు అంటే వచ్చింది, బట్ ఏంటంటే మనకు ఓన్లీ హైలైట్స్ చూపించినారు అన్నమాట. అంటే ఈ సంవత్సరం హైలైట్స్ మనకి స్మాక్ డౌన్లో చూపించినారు. కానీ ఈ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ వింటే మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే చూడండి బాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన స్మాక్ డౌన్ అసలు రాలేదు, అంటే ఓన్లీ హైలైట్స్ చూపించినారు. కానీ ఈ హైలైట్స్కి వ్యూవర్షిప్ ఎంత వచ్చింది తెలుసా, చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి 1.32 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చిందండి. ఇది మామూలు మాట కాదు బాస్, 1 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్. అంటే ఓన్లీ హైలైట్స్ చూపించినారు, బట్ అయినా 1 మిలియన్ ప్లస్ వచ్చింది. 1.32 మిలియన్ ప్లస్ వ్యూవర్షిప్ అంటే మజాకా. 1.32 మిలియన్ వచ్చింది మన స్మాక్ డౌన్కి వ్యూవర్షిప్. అండ్ ఇప్పుడు నేను స్మాక్ డౌన్ గురించి లాస్ట్లో అంటే వ్యూవర్షిప్ గురించి లాస్ట్లో ఎందుకు మాట్లాడుతున్నానంటే చూడండి, ఈ స్మాక్ డౌన్లో అయితే మనకు ఓన్లీ హైలైట్స్ చూపించినారు, కానీ మధ్యలో మనకి కొన్ని ఇంటర్వ్యూస్ చూపించినారు. లైక్ మన పాల్ హేమన్ వచ్చినారు. అండ్ పాల్ హేమన్కి అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగి పడేసినారంటే క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడు రోమన్ రేన్స్ వస్తుండే అండ్ చాలామంది కొట్టి వెళ్ళిపోతుండే. అంటే రోమన్ రేన్స్ వస్తుండే, చాలామంది పైన అటాక్ చేస్తుండే అండ్ వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు సినిమా మొత్తం ఉల్టా అయిపోయింది. ఇక్కడ మొత్తం సీన్ సితార అయిపోతుంది. ఎందుకు అంటే రోమన్ రేన్స్ పైన చాలామంది అటాక్ చేసి వెళ్ళిపోతున్నారు, రోమన్ రేన్స్ ఏం చేయలేకపోతున్నాడు అని. అంటే ఇది ఒక జబర్దస్త్ క్వశ్చన్ అడిగి పడేసినారనమాట మన పాల్ హేమన్కి. అండ్ ఇది ఎక్కడో పాయింట్ అనమాట. అంటే రోమన్ రేన్స్ ఒకప్పుడు అటాక్ చేస్తుండే, బట్ ఇప్పుడు అందరూ వచ్చి
రోమన్ రైన్స్ పైనే అటాక్ చేస్తున్నారు. సో అసలు ఏందని అడిగినప్పుడు మన పౌల్ హేమన్ దీపైన అంత రిప్లై ఇవ్వలేదు. అండ్ సోలో సికోవా గురించి అడిగినారు. అంటే సోలో సికోవాకి ట్రైబల్ హెయిర్ అని చెప్పినారు కదా మన రోమన్ రైన్స్. సో జిమ్మీ ఊసోకి ప్రాబ్లం కాలేదా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్గా జిమ్మీ ఊసోకి వీడియో కాల్ చేసినారు. అండ్ అక్కడ మనకి జిమ్మీ ఊసోవి కనిపించినారు వీడియో కాల్ ద్వారా. అండ్ జిమ్మీ ఊసో దీని గురించి ఏమని చెప్పినారంటే నాకు అంత ప్రాబ్లం ఏం లేదు, మేము బాగానే ఉన్నాం, నేను రోమన్ రైన్స్తో మాట్లాడుతున్నాను, ట్రైబల్ షిప్స్ మాట్లాడుతున్నాను, ఇప్పుడు హాలిడేస్ ఎట్లా జరుగుతున్నాయి అంతా బాగానే ఉందా అని నేను రోమన్ రైన్స్కి అడుగుతున్నాను. సో ఎలాంటి ప్రాబ్లం లేదని మా జిమ్మీ ఊసో చెప్పినారు. కానీ ఒక్క ప్రాబ్లం కావచ్చు అంటే ఇన్ ఫ్యూచర్లో. అండ్ ఆ ప్రాబ్లం ఏంటంటే మన జిమ్మీ ఊసో సోలో సికోవాకి ఎంతైనా మనం బ్రదర్స్ అని కొంచెం ఎక్కిస్తారనేమాట. సో జిమ్మీ ఊసో ఏంటంటే ఎక్కిస్తారనేమాట సోలో సికోవాకి, రోమన్ రైన్స్ పైన ఛాన్స్ ఎక్కించి పడేస్తారు. అండ్ ఫ్యూచర్లో సోలో సికోవా అంట రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తారంట. అండ్ ఇప్పటి నుంచి కాదు, ఈ రూమర్ నిజం చెప్పండి చాలా మనసు నుంచి వస్తుంది. సోలో సికోవా ఏదో ఒక రోజు రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తారు. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఈ ట్రైబల్ షిప్ క్యారెక్టర్లో మనకి అంటే ఈ బ్లడ్ లైన్లో మనకి ఇంకా చాలా అంటే చాలా చూడడానికి వస్తుంది, ఇంకా చాలా తమాషా ఉన్నాయన్నమాట. అంటే జేవుస్ జిమ్మీ ఊసోలు అందరూ అంటే వీళ్ళందరూ ఆల్రెడీ అటాక్ చేసినారు. ఇప్పుడు సోలో సికోవా ఉన్నాడు. సో ఇప్పుడు సోలో సికోవా ఈ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ పైన అటాక్ చేసినా అటాక్ చేయొచ్చు. కానీ ఎప్పుడు అటాక్ చేస్తే అదే ఒక మెయిన్ అనేమాట. అంటే ఇప్పుడు ఈ రసల్ మేనియా టైంలో అయితే అటాక్ చేయడు. బట్ రసల్ మేనియాలో మేబీ సోలో సికోవా వల్ల రోమన్ రైన్స్ ఒకవేళ ఓడిపోతే మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి. అంటే రోమన్ రైన్స్ అపోనెంట్ ఎవరైనా కావచ్చు, కోడీ రోడ్స్ అయినా సరే, ద రాక్ అయినా సరే, బట్ సోలో సికోవా వల్ల ఒకవేళ రోమన్ రైన్స్ ఓడిపోతే అది నిజంగా చాలా షాకింగ్ ఉంటాయి కదా. సో సోలో సికోవా అంట ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ పైన అటాక్ చేసిన అటాక్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో మనకి కంపల్సరీ రోమన్ రైన్స్ అండ్ సోలో సికోవా మధ్యలో ఒక మంచి ఫ్యూడ్, లైక్ మనకి జేవుసోతో చిన్న ఫ్యూడ్ మనకి చూడడానికి కదా. సో ఇలాంటిది ఒక మంచి ఫ్యూడ్ మనకి చూడకుండా దొరకొచ్చు అంట సోలో సికోవాతో. కానీ అది ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్లో అంట. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో అంటే మేబీ చాలా తొందరలోవి కావచ్చు, లైక్ రసల్ మేనియా కావచ్చు. అంటే కానీ ఏమేమి కావచ్చు. ఇప్పుడు మీకేం అంటే ఈ రూమర్ పైన మీకేమనిపిస్తుంది? అంటే సోలో సికోవా రోమన్ రైన్స్ పైన అటాక్ చేస్తే మంచిగా ఉంటుందా, లేదంటే సోలో సికోవా ఎప్పటికీ నిజాయితీగా ఉంటేనే మంచిగా ఉంటుందా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అప్డేట్స్ అయితే అయిపోయినాయి, కానీ ఇప్పుడు నేను మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరము మన కోసం చాలా ఇంట్రెస్టింగ్ ఉండనమాట. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనం చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసినాం. అంటే స్పెషల్లీ మన ఛానల్ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసింది ఈ సంవత్సరంలో. లైక్ మనము ఈ సంవత్సరంలో అంటే మంచిగా ఏం జరిగిందంటే ఈ సంవత్సరంలో మనము ఒకటి సాధించినాం. అంటే మనం ఏం చేసినామంటే మన తెలుగు స్టేట్లో, అంటే ఓన్లీ ఆంధ్ర తెలంగాణ అని కాదు, మన తెలుగు స్టేట్ ఇది. సో మన తెలుగు స్టేట్లో ఫస్ట్ WWE బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేసింది ఇంకెవరు కాదు, మనము ది రెసల్ తెలుగు ఫ్యామిలీ మనం చేసినాము. ఫస్ట్ బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేసింది ఇంకెవరు కాదు, మొత్తం తెలుగు స్టేట్లో మనం చేసినాము. నిజంగా చాలా మజా వచ్చింది. ఫస్ట్ టైం నేను మీ అందరితో ఆ రోజు కలిసినాను, చాలా మజా వచ్చింది. అండ్ దాని తర్వాత అంటే ఒక ఇంటర్వ్యూ జరిగింది. అంటే మన జాన్ సీనా అంటే వీళ్ళందరూ మన WWE మన హైదరాబాద్లో వచ్చింది, చాలా జబర్దస్త్ షో జరిగింది. నేను మన సెత్ రాలిన్స్తో చేయగలిపినాను, చాలా సూపర్ స్టార్ డ్రూ మ్యాకింటైర్తో అంటే చాలా సూపర్ స్టార్స్ నేను చేయగలిపినాను. అంటే చాలా మజా వచ్చింది అనమాట. నేను WWE లైవ్ చూసినాను, చాలామంది లైవ్ చూసినారు. అండ్ నేను ఏ ఛానల్కి నేను చిన్న అంటే ఫస్ట్ 10 స్పోర్ట్స్ పైన వస్తుండే, బట్ ఇప్పుడు సోనీ 10-1 అంటే స్పోర్ట్స్ అంటే సోనీ 10-1 పైన సోనీ 10-3 పైన మన WWE వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ ఛానల్స్లో అంటే మనము ఏ ఛానల్ మన WWE చూస్తామో ఆ ఛానల్ పైన నా ఇంటర్వ్యూ వచ్చింది. సో చాలా అంటే చాలా మంచి జరిగింది. బట్ ఈ సంవత్సరం ఎండ్ అయ్యే వరకు మన ఛానల్లో వ్యూస్ చాలా అంటే చాలా డౌన్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా మంచిగా చేస్తే, లైక్ ఇప్పుడు మనం బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేసినాం. సో బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేసిన తర్వాత మన ఛానల్కి ఇంకా మంచి పేరు రావాల్సింది, బట్ పేరు కొంచెం డౌన్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇంటర్వ్యూ వచ్చింది టీవీలో, బట్ అయినా అంటే ఇంకా మంచి పేరు రావాలి మన ఛానల్కి, బట్ కొంచెం డౌన్ అవుతుంది. అంటే ఈ మధ్యలో ఏమైందంటే మనకి మినిమం 12,000 15,000 వ్యూస్ వస్తుండే ప్రతి వీడియోకి, బట్ ఇప్పుడు ఏంటంటే 7,000 8,000 అంటే చాలా వ్యూస్ డౌన్ అయినాయన్నమాట మన ఛానల్లో. సో కొంచెం డీమోటివేషన్ కంపల్సరీ వస్తుంది బాస్. అంటే ఎవరైనా ఎంత నేను మనిషి అంటే నా హెల్త్ అంత బాగాలేకుండా, బట్ నేను అయినా వీడియోస్ చేస్తాను. బట్ ఈ మధ్యలో ఏంటంటే మీ సపోర్ట్ కొంచెం తగ్గింది. బట్ అయినా మీరు చాలామంది వీడియోస్కి లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. సో ఎవరెవరు మన వీడియోస్ చూస్తారో లైక్ చేస్తారో అలా చాలా థ్యాంక్స్, స్పెషల్లీ థ్యాంక్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో ఏంటంటే మన ఛానల్ వ్యూస్ కొంచెం డౌన్ అయినాయి. అంటే ఏదైనా మంచి జరిగితే మనం ఇంకా కొంచెం ఫేమస్, ఇంకా కొంచెము హైలైట్ అవుతాం. బట్ మనకి మొత్తం సీన్ మొత్తం ఉల్టైపోతుంది అన్నమాట, మన ఛానల్ మొత్తం డౌన్ అయిపోతుంది. సో అందుకని నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు మన ఛానల్ది 5th బర్త్డే వస్తుంది. డేట్ మీరు చెప్పండి. అంటే మీరు మన ఛానల్లో పాత సబ్స్క్రైబర్ అయితే మీరు మన ఛానల్కి అంటే మీరు చాలా ఇష్టంతో చూస్తారంటే మీకు డేట్ తెలిసే ఉంటుంది. సో మన ఛానల్ బర్త్డే చాలా క్లోజ్ ఉంది,
5th బర్త్డే అనమాట. సో నేను ప్రతిసారి బర్త్డేకి నేను డొనేషన్ చేస్తాను, ఈసారి చేస్తాను. కానీ నేను ఈసారి ఏంటంటే నేను రికార్డింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే అంత సెలబ్రేట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే 5th బర్త్డే స్టిల్ మన ఛానల్లో 1 lakh సబ్స్క్రైబర్స్ ఇంకా స్టిల్ క్రాస్ కాలేదు మన ఛానల్లో. 5 సంవత్సరాలు 5th బర్త్డే వస్తుంది మన ఛానల్ది. సో ఇక్కడ ఒక చిన్న డిమోటివేషన్ వస్తుందన్నమాట. లైక్ ఇప్పుడు మన ఛానల్లో వ్యూస్ తక్కువ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నేను ఒకవేళ వేరే ఛానల్ పైన నేను కష్టపడితే మేబీ ఆ ఛానల్లో 1,00,000 సబ్స్క్రైబర్స్ ఈజీలీ క్రాస్ అయిపోతున్నాను కూడా. నేను మిలియన్ అని చెప్పాను, బట్ 1,00,000 మాత్రం ఈజీలీ క్రాస్ అయిపోతున్నాను. ఒకవేళ నేను వేరే ఛానల్ పైన అయితే వేరే టాపిక్ పైన నేను ఎక్కువ కష్టపడితే, ఈ 5 సంవత్సరాలు కష్టపడితే నేను మన WWE మన తెలుగులో చాలా చేస్తున్నాను. బట్ ఎందుకో ఏమో ఈ మధ్యలో మన ఛానల్కి వ్యూస్ అంటే మేబీ యూట్యూబ్ అంతా రీచ్ ఇస్తలేదు అనుకుంటా. ఏదో జరుగుతుంది, మన ఛానల్కి వ్యూస్ చాలా డౌన్ అయిపోతున్నాయి. సో చాలా డిమోటివేషన్ వచ్చేస్తుంది. లైక్ నేను వదిలేయాలి ఏంటంటే ఇప్పుడు నేను WWE తెలుగులో చెప్పడం వదిలేసి వేరేది ఏమైనా చేయాలంటే వేరే ఛానల్ ఏమైనా ఓపెన్ చేయాలి, లేకపోతే హిందీలో ఏమైనా చేసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ చేసేసి అలవాటు అయిపోయింది. అండ్ మన బౌన్సర్స్ బిజినెస్ మీద కూడా తెలుసు. సో బిజినెస్ అయితే బాగా నడుస్తుంది, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏదో మనం చేద్దాం యూట్యూబ్లో, లైక్ నేను హిందీలో ఏమైనా ట్రై చేయాలి, తెలుగులో వేరే టాపిక్ ఏమైనా చేయాలా, మన ఈ తెలుగు WWE అప్డేట్స్ వదిలేయాలని చాలా ఇలాంటి డిమోటివేషన్ వస్తుంది. కానీ ఏంటంటే నేను వీడియో కాల్స్ నేను మీతో మాట్లాడతా కదా, నేను వీడియో కాల్స్ నేను మన ఇన్స్టాగ్రామ్లో నేను మీతో మాట్లాడినప్పుడు మీరు నన్ను చూసి చాలా హ్యాపీ అయిపోతారు, చాలా హ్యాపీ అయిపోతారు. అండ్ నేను ఒకవేళ నేను మీతో కలిసినప్పుడు మీరు నాతో సెల్ఫీ దిగుతారు కదా, సో అదంతా చూసి నిజం చెప్పాలంటే ఈ డిమోటివేషన్ అసలు అంత పెద్ద మాట కదా అనిపిస్తుంది. ఎందుకంటే సరే వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా, ఇంకా తక్కువ వచ్చినా పర్లేదు, కానీ నేను ఇంకా స్టిల్ కష్టపడతాను. స్టిల్ మనం WWE మనం టాప్లో ఉన్నాం, మనం WWE తెలుగులో అప్డేట్స్లో అన్నింటిలో మనం టాప్లో ఉన్నాం. అండ్ ఎప్పటికీ రెస్టల్ తెలుగు ఛానల్ టాప్లో ఉంటాయి. ఎందుకంటే ఇంకా అడుగు పెట్టేది లేదు, తగ్గేది లేదు, గుర్తుపెట్టుకోండి. బట్ డిమోటివేషన్ వస్తుంది. బట్ నేను మీకు ఇదంతా నేను మీతో ఎందుకు షేర్ చేసిన అంటే ఉంటుంది బాస్. చూడండి ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను. సో ఒక మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అది నేను మీతో షేర్ చేసిన అనమాట. ఇది మన లాస్ట్ వీడియో ఈ సంవత్సరంది. ఇది మన మొత్తానికి లాస్ట్ వీడియో కాదు, అది ఎప్పటికీ ఆ రోజు రాదు అనమాట. నేను బతికినంత రోజులు కంపల్సరీ మన WWE తెలుగులో కంపల్సరీ అప్డేట్స్ న్యూస్ ఇస్తూనే ఉంటాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను కంపల్సరీ అప్డేట్స్ అప్డేట్స్ అవన్నీ నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో ఇది నా మనసులో కొంచెం చిన్న ఫీలింగ్స్ ఏదో చిన్న ఉండే నేను మీతో షేర్ చేసినాను. సో ఇప్పుడు దీనిపైన మీరు ఏమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ కొంతమంది టెన్షన్ తీసుకున్నారేమో, మేబీ నేను వదిలేస్తాను. సో నేను వదలను, నేను కావాలంటే వేరే ఛానల్ ఓపెన్ చేస్తాను. నాకు తెలిసి మీరు నాకు సపోర్ట్ చేస్తారని, అది హిందీ ఛానల్ అయినా సరే తెలుగు ఛానల్ అయినా సరే, నేను ఒక ఛానల్ ఓపెన్ చేశానంటే మీరు కంపల్సరీ నాకు సపోర్ట్ చేస్తాను. సో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదనేమాట. సో ఒకవేళ నాకు వేరేది ఏమైనా చేయాలనిపిస్తే నేను చేస్తాను. బట్ ఇది మాత్రం మనం అసలు వదలమనేమాట. ఓకే, ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి మనం కష్టపడుతున్నాము. WWE నేను మీ అందరూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఇప్పటికీ చేస్తూనే ఉంటాను. ఓకే, సో బాస్ ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.